బారుక్ హషెం. హల్లెలూయా. పరిశుద్ధుడైన యాషువా మెస్సి వారి ఘనమైన నామములో అందరికి షలోం. సేవకుడా జాగ్రత్తగా ఉండము. నడిపింపు విషయంలో జాగ్రత్త. ఎలోహీ నిన్ను సేవకు పిలిచినప్పుడు ఎన్నో శ్రమలు, సందేహాలు నీ చుట్టూ ఉంటాయి. ఎక్కడికి సేవకు వెళ్ళాలి? ఎవరి మధ్య పరిచర్య చేయాలి? ఎలాంటి మందిరం కట్టాలి? ఎలాగ బోధ చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి సేవకునికి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అయితే దీనంతటికీ ఒకటే సమాధానం. ఆయన ఆత్మ నడిపింపు లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేం. అయితే చాలామంది కూడా సేవకులు తమకు ఇష్టమొచ్చినట్లుగా, లేకపోతే సంఘ పెద్దలకు, విశ్వాసులకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తనపై దేవునికి ఉన్న చిత్తాన్ని తెలుసుకోలేరు. పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గంలో నడవటానికి ఇష్టపడరు. మరికొంతమంది సేవకులు తమ ఇష్టాన్ని ఆత్మ నడిపింపుగా భావిస్తూ ఉంటారు. కానీ యాషువా మెస్సి వారు అయితే తనపై ఎలోహిం యొక్క చిత్తం ఏమిటో అని దానిని గ్రహించి దాని ద్వారా అనేక గొప్ప కార్యములు జరిగించిన వాడుగా ఉన్నాడు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు చివరికి ఆయన శిష్యులు చెప్పిన కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా తండ్రి ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఆ ప్రకారం ఈ లోకములో జీవించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, తన ద్వారా ఆలోచన ప్రకారం కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఆత్మానుసారముగా, దేవుని చిత్తానుసారముగా జీవిస్తే నువ్వు చేసే సేవ ఫలభరితముగా మారుతుంది. అలాంటి సేవా జీవితం నువ్వు కలిగి ఉండాలని తండ్రి అయిన అదోని వారి పేరట మనవి చేస్తున్నాను. అందరికీ షలోం. హల్లెలూయా.